Hi, this is Venkat from Vela Training. Welcome to our Cybersecurity Basics video series. ఈ వీడియోలో మనం మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటో చూద్దాం. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడి నుంచి వేరే లొకేషన్లో వేరే కంట్రీలో ఉన్న పర్సన్ తోటి మనం చాట్ చేద్దాం అనుకున్నాం. సో అలాంటప్పుడు ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఏ లాజికల్ చేంజబుల్ అడ్రస్ దట్ ఐడెంటిఫైస్ ఏ డివైస్ అనే నెట్వర్క్ లైక్ స్ట్రీట్ అడ్రస్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ అక్రాస్ నెట్వర్క్స్ వ్యాన్ అండ్ విత్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ లో కానీ వైడ్ ఏరియా నెట్వర్క్స్ లో కానీ మనం కమ్యూనికేట్ అవడానికి మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఓకే ఐపీ అడ్రస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే లాజికల్ అడ్రస్. ఓకే, సో దీన్ని కావాలి అనుకుంటే లాజికల్ అడ్రస్ మనం చేంజ్ చేయగలుగుతాం. సపోజ్ నేను ఇప్పుడు బ్రౌజ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేసేటప్పుడు నాకు కొన్ని సైట్స్ యాక్సెస్ కావట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, విపిఎన్ ఆన్ చేసుకుని లేకపోతే బ్రౌసెక్ లాంటి ఈ బ్రౌసెక్ లాంటి ప్లగ్గిన్ని యూజ్ చేసుకుని ఐపీ అడ్రస్ మార్చుకుంటా ఉంటాను. అంటే ఏ కెనడాకు అటుకో కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా ఆన్లైన్లో బ్యాక్ వాడేవాళ్ళు ఇది కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఐపీ అడ్రస్ అన్నమాట. ఐపీ అడ్రస్ ఇస్ ఎ లాజికల్ చేంజబుల్ అడ్రస్ దట్ ఐడెంటిఫై ఎ డివైస్ ఆన్ ఎ నెట్వర్క్ లైక్ స్ట్రీట్ అడ్రస్ యూజ్డ్ టు ఫర్ కమ్యూనికేటింగ్ అక్రాస్ ద నెట్వర్క్స్ అండ్ విత్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ వ్యాన్ ఆర్ ల్యాన్ లో కమ్యూనికేషన్ పర్పస్ ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్. లాజికల్ అడ్రస్ అంటే ఎక్కడ స్టాటిక్ గా ఉన్న సారీ ఫిజికల్ గా ఉండదు. కానీ ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్ పర్మనెంట్ అడ్రస్. ఇప్పుడు మీకు ఏదైనా లైక్ అడాప్టర్ ఉందనుకోండి, దానికి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. మీకు ల్యాప్టాప్ ఉంటే ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. యూనిక్ లైక్ మీకు ఒక బిల్డింగ్ ఉంది, అందులో ఆ బిల్డింగ్ కి యూనిక్ అడ్రస్ ఉంటుంది కదా. అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది కదా, అలాగే మ్యాక్ అడ్రస్ అనమాట. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఫ్లాట్ కి ఒక పోర్షన్ కి ఏదైతే అడ్రస్ ఉంటుందో అది మారుస్తామో మార్చాల్సిన అవసరం ఉండదు. అది కాన్స్టెంట్ గా అలాగే ఉంటుంది కదా. ఇది మ్యాక్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు ఐపీ అడ్రస్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. So, an IP, Internet Protocol Address, is a unique numerical identifier assigned to every device connected to a network. It enables the device to locate and communicate with each other, which is like a postal address. So, internet లో net లో కనెక్ట్ అయిన అన్ని సిస్టమ్స్ ఐపీ అడ్రస్ అలొకేట్ అయి ఉంటాయి. అవి స్టాటిక్ ఉంటాయి, డైనమిక్ ఉంటాయి. డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూపిస్తాను, ఐపీ కాన్ఫిగ్ ఓపెన్ చేసి అవి ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతాయి అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ లో ఎక్కువగా మెయిన్ గా IPv4, IPv6. ఇది IPv4 అనేది 32 బిట్ డిసిమల్ నోటేషన్. 120 IPv6 అనేది 128 హెక్సా డిసిమల్ నోటేషన్. డిసిమల్ హెక్సా డిసిమల్ మీరు బీటెక్ లో చదువుకున్నారు కదా. సో ఎందుకు IPv6 అంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐపీ అడ్రస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఏది IPv4 అడ్రస్. అదే IPv6 అడ్రస్ వచ్చేసి హెక్సాడెసిమల్ నెంబర్ 20 అనుకోవాలని ఇలా ఉంటుంది అనమాట. హెక్సాడెసిమల్ నోటేషన్ లో ఉంటుంది. అంటే హెక్సాడెసిమల్ అంటే 0 దగ్గర నుంచి ABCD F వరకు కదా. డెసిమల్ అంటే 0 దగ్గర నుంచి 9 వరకు. సో ఇక్కడ దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే IPv4 4.3 బిలియన్ అడ్రసెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ, లిమిటెడ్. ఇక్కడ ఏంటంటే ఇన్ని నెంబర్స్ ఇప్పుడు మనకి నెట్వర్క్ పెరిగింది కదా, సో మెనీ డివైజెస్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటున్నాయి. అలాంటప్పుడు ఇది సరిపోదు కదా IPv6. కాకపోతే ఇది కొద్దిగా సెక్యూర్ గా కూడా ఉంటుంది IPv6. సో మెయిన్ గా వచ్చేసి ఐపీ అడ్రస్ లో మనకి IPv4, IPv6 అడ్రసెస్ అంటాం అనమాట. సో ఇక్కడ వాలనరబుల్, స్పూఫింగ్ అండ్ ఎగ్జాస్టింగ్. సో IPv6 అనేది సెక్యూర్ గా ఉంటుంది. ఇక్కడ ఐపీ అడ్రసెస్ లో మనకి స్టాటిక్ అడ్రస్, అదే ప్రైవేట్ పబ్లిక్ అడ్రస్, ప్రైవేట్ అడ్రసెస్ అంటాం. ఐడెంటిఫైడ్ డివైసెస్ అంద నెట్వర్క్. ఎగ్జాంపుల్ గూగుల్కి వచ్చేసి పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఓకే, తర్వాత ప్రైవేట్ యూజ్డ్ విత్ ఇన్ ద లోకల్ 192. ఇలా మనం డిజైన్ ఇవి కమింగ్ వీడియోస్ లో వస్తాయి. సో తెలుస్తుంది మీకు పబ్లిక్ అడ్రస్ కి. ఇప్పుడు మనకి గూగుల్ కి స్టాటిక్ గా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఐపీ అడ్రస్ ని మనం ఓపెన్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా గూగుల్ తోటి ఓపెన్ అయిపోతుంది. అదే ఈ అడ్రస్ తోటి మనం ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి, గూగుల్ సారీ ఇది అసలు ఏంటో కూడా మనకు తెలియదు. ఓకే, సో స్టాటిక్ గా ఉంటుంది అనమాట. పబ్లిక్ అంటే పబ్లిక్, డైనమిక్ అంటాము. సో ఇక్కడ తర్వాత చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఐపీ రేంజెస్ వచ్చేసి ఐపీ అడ్రస్ రేంజెస్ క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C అని ఉంటాయి. తర్వాత స్టాటిక్ అడ్రస్, డైనమిక్ అడ్రస్. స్టాటిక్ మనం నెట్ వాడుతున్నాం కదా, ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నాం కదా, మనకు అసైన్ అయ్యన్నీ కూడా
99% మనకు వచ్చేది కొంతమంది వచ్చేయన్నీ కూడా డైనమిక్ అడ్రస్లే. ఇప్పుడు ఈ రోజు మీ ఐపీ వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, ఒక ఐపీ అడ్రస్ కనపడుతుంది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేశారనుకోండి, ఇంకో ఐపీ అడ్రస్ కనపడుతుంది. అలా కాకుండా కొంతమంది స్టాటిక్ ఐపీ అడ్రస్లను తీసుకుంటూ ఉంటారు అనమాట ఈ రేంజ్లో. సో ఎందుకు యూజ్ చేస్తాం? సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే డైనమిక్ స్టాటిక్ అడ్రస్, ఇంతవరకు ఇంటర్నెట్ ఇచ్చేటప్పుడు కూడా మీకు స్టాటిక్ ఐపీ కావాలా డైనమిక్ కావాలా అని అడిగేవాళ్ళు. ఓకే, స్టాటిక్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఏదైనా హోస్ట్ చేసుకోవాలనుకున్నా, ఎప్పుడు కాన్స్టెంట్ గా కమ్యూనికేషన్ జరగాలనుకున్నా డైనమిక్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఎక్కువగా స్టాటిక్ లో మనకి అటాక్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్టాటిక్ సర్వర్స్ మనకి మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి సీసీటీవీ కెమెరాస్ ఎప్పుడు కూడా స్టాటిక్ అడ్రస్ ని డిజైన్ చేసి ఉంచుతారు. మనం డైరెక్ట్ గా ఆ అడ్రస్ ని కొట్టుకుని మన సీసీటీవీ కెమెరాస్ లోనే చూస్తాం. అప్పుడు అదే డైనమిక్ అనుకోండి, హోమ్ డివైజెస్ మన ల్యాప్టాప్ కానీ ఫోన్లు కానీ ఇంటర్నెట్ వస్తుంది కదా, అదంతా కూడా డైనమిక్ అడ్రస్ అన్నమాట. సో ఇక్కడ ఇది మరి సీసీటీవీకి మనం డైనమిక్ అడ్రస్ అసైన్ చేసాం అనుకోండి, మనం ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉండాలి కదా. చూస్తూ ఉండాలంటే అడ్రస్ మారిపోతూ ఉంటే అది కష్టం. కాబట్టి సీసీటీవీస్ కానీ సర్వర్స్ కానీ కాన్స్టెంట్ గా స్టాటిక్ ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. స్పెషల్ ఐపీ అడ్రస్, లూప్ బ్యాక్, అప్పిబా, డిఫాల్ట్ గేట్వే ఇవన్నీ కూడా ఉంటాయి. లూప్ బ్యాక్ అంటే ఇవి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. టెస్ట్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ అని లోకల్ హోస్ట్. మీరు పిహెచ్పి కానీ పైథాన్ కానీ మీ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇవే కదా, ఈ ఐపీ అడ్రస్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. తర్వాత వచ్చేసి ఐపీ అడ్రసెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అటాక్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఐపీ స్పూఫింగ్, ఇవన్నీ కమింగ్ వీడియోస్ లో మీకు తెలుస్తాయి. ఐపీ స్పూఫింగ్ అంటే ఏంటి, జియో లొకేషన్ ట్రాకింగ్, పోర్ట్ స్కానింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో చూస్తారు. ఎగ్జాంపుల్స్ పబ్లిక్ ఐపీ అటాక్, అసలు ఏ హ్యాకర్ స్కాన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు. మీకు బేసికల్ గా ఇంకా చదవాలి అనుకుంటే, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. మీకు ఈ నోట్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. రైట్, టూల్స్ టు ఐపీ అనాలిసిస్, పింగ్, ట్రేస్ రూట్, హూ ఈజ్ లుక్అప్, ఇవన్నీ కూడా టూల్స్ అన్నట్టు. తర్వాత మనకి యాక్చువల్గా ఏంటంటే ఐపీ, మీరు సిఎండి ఓపెన్ చేసుకుని మీ సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఐపీ కాన్ఫిగ్ /ఆల్. సో ఒక్కోసారి పని చేయకపోతే ఏం చేస్తారంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. ఈ కమాండ్ ని ఇన్పుట్ కావండి కమాండ్ ప్రాంప్ట్ లో. కమాండ్ ప్రాంప్ట్ ని చేసుకుని సిఎండి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేసుకుని ఇక్కడ టైప్ చేయండి ఐపీ కాన్ఫిగ్ -ఆల్ అని కొడితే మీకు ఈ విధంగా కనపడుతుంది. ఓకే, ఐపీ కాన్ఫిగ్ -ఆల్. ఇక్కడ చూడండి, వైర్లెస్ ల్యాన్ అడాప్టర్, ఇది నాది కాదు, ఎగ్జాంపుల్ పర్పస్ తీసుకున్నాను. ఈ ఫిజికల్ అడ్రస్ అని వస్తుంది కదా, ఇది వచ్చేసి మ్యాక్ అడ్రస్ అనమాట. ఓకే, మ్యాక్ అడ్రస్ గురించి నెక్స్ట్ కంటిన్యూషన్ గా చెప్తాను. మ్యాక్ అడ్రస్ ఎలా ఉంటుంది, అసలు ఫస్ట్ 4 డిజిట్స్ ఏంటి, లాస్ట్ 4 డిజిట్స్ దేనికి యూజ్ చేస్తారు అనేది. తర్వాత వచ్చేసి IPv4 అడ్రస్ వచ్చేసి ఇది వస్తుంది. IPv6 కూడా అనుకుంటారు లేదా, IPv6 ఒకసారి IPv6 అడ్రస్ కూడా చూపిస్తారు మనకి. ఇది IPv6 అడ్రస్. ఓకే, తర్వాత ఇక్కడ ఏమైనా ఉన్నాయి, హోస్ట్ నేమ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఏమొచ్చింది, హోస్ట్ నేమ్. ఓకే, తర్వాత వచ్చి DNS సఫిక్స్, నోడ్ టైప్, ఇవన్నీ కూడా మీకు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తాయి. అసలు ఫిజికల్ అడ్రస్, సబ్నెట్ మాస్క్. ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్ అనుకున్నాం కదా, V6 అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, DNS సర్వర్, ఇవన్నీ కూడా మీకు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి. రిలవెన్స్ టు సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. తర్వాత మ్యాక్ అడ్రస్. ఓకే, మ్యాక్ డీటెయిల్ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే, మ్యాక్ అడ్రస్ ఈజ్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్ అసైన్డ్ టు ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్. NIC కార్డ్స్ అంటాం కదా, దానికి అసైన్ చేసి ఉంటాయి. ఫర్ కమ్యూనికేషన్ ఆన్ ఫిజికల్ నెట్వర్క్, ఇట్ ఈస్ హార్డ్ కోడెడ్ ఇన్ టు హార్డ్వేర్ బై మ్యానుఫ్యాక్చర్, బట్ సమ్ టైమ్స్ వీ కెన్ చేంజ్ ఇట్. సో మ్యాక్ అడ్రస్ కొంతమంది అడుగుతూ ఉంటారు, మా సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ ని చేంజ్ చేస్తారా అని. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటితో కొంతమంది చేంజ్ చేస్తూ ఉంటారు మ్యాక్ అడ్రస్ ని.
అయితే ఇది 42 48 బిట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఫార్మేట్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 001A 2B 3C 4D ఇది ఒక మ్యాక్ అడ్రస్ అనుకుందాం. ఇందులో సిక్స్ ఫస్ట్ ఆఫ్ ఓకే ఫస్ట్ సిక్స్ ఏంటంటే యూఐ ఒరిజినల్ యూనిక్ ఐడెంటిఫైర్, ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ఐడి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్ వచ్చేసి డివైస్ ఐడి ఉంటుంది ఫర్ ఎన్ఐసి కార్డు. ఇప్పుడు మన ఎన్ఐసి కార్డు యొక్క ఐపీ అడ్రస్ ఇది చూసాం అనుకోండి, మ్యాక్ అడ్రస్ ఫస్ట్ త్రీ చేసుకుని అసలు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ తెలుసుకుందాం. తర్వాత ఇది చూసుకుని మన ఆ డివైస్ ఎక్కడ ఉందో కనుక్కోగలుగుతాం. పర్పస్ ఆఫ్ మ్యాక్ అడ్రస్ లోకల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ డివైసెస్ యూజింగ్ మ్యాక్ అడ్రస్ టు కమ్యూనికేట్ ఆన్ ద సేమ్ లోకల్ నెట్వర్క్. ఎగ్జాంపుల్ when your laptop sends data to your printer, okay, the router uses the MAC address to direct traffic. ఓకే, సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక ప్రింటర్ ఉంది. ఓకే, సో మనం మన ల్యాప్టాప్ నుంచి ప్రింట్ తీసుకోవాలనుకుంటాం. అప్పుడు మనకి ఏమైనా ఇంటర్నెట్ అవసరం అవుతుందా? ఇంటర్నెట్ ఏం అవసరం లేదు కదా. సో డైరెక్ట్ గా మనం ప్రింట్ ఇవ్వగానే అది ప్రింట్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎలా అవుతుంది? వెన్ యువర్ ల్యాప్టాప్ ఇది మ్యాక్ అడ్రస్, దీనికి ఇది ఉంది, సెన్స్ డేటా టు యువర్ ప్రింటర్. ఓకే, ఇది దీని యొక్క మ్యాక్ అడ్రస్. ద రూటర్ యూజెస్ ద మ్యాక్ అడ్రస్ టు కమ్యూనికేట్ ట్రాఫిక్. సో దీని నుంచి దీన్ని కనెక్ట్ అవ్వడానికి మ్యాక్ అడ్రస్ ని బేస్ చేసుకుంటుంది. ఏఆర్పి అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ మ్యాప్స్ ఐపీ అడ్రస్ టు మ్యాక్ అడ్రస్. సో ఏఆర్పి గురించి, వాట్ ఈస్ ఏఆర్పి గురించి కమెంట్ సెషన్ లో చూద్దాము. వాట్ డస్ ఏఆర్పి రిక్వెస్ట్ టు ఫైండ్ ద మ్యాక్ అడ్రస్ ఆఫ్, ఓకే, ఏఆర్పి రైట్. సో ఏంటి అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ మ్యాప్స్ అండ్ ఐపీ అడ్రస్ టు మ్యాక్ అడ్రస్. తర్వాత వచ్చేసి యూనిక్నెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఫోన్కి ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాక్ అడ్రస్ అని చెప్తున్నారు. ఇక్కడ మ్యాక్ అడ్రస్ సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తారు? మ్యాక్ స్పూఫింగ్, మ్యాక్ ఫిల్టరింగ్, ఏఆర్పి స్పూఫింగ్, డివైస్ ట్రాకింగ్, ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీలో చేస్తారనమాట. ఓకే, సో హౌ టు ఫైండ్ మ్యాక్ అడ్రస్? మ్యాక్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మన విండోస్లో అయితే కాన్ఫిగ్ ఐఫోన్ ఆల్ /all, సారీ ఇందాక అయిపోయాను నేను, /all. సో ఓన్లీ లైనక్స్ అయితే ఐడిపి కాన్ఫిగ్, ఆండ్రాయిడ్ ఓఎస్ లో అయితే స్టేటస్ వేరియస్ ఆఫ్ డివైసెస్. ఓకే, ఇది మ్యాక్ అడ్రస్ గురించి, అలాగే ఐపీ అడ్రస్ గురించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే ఫ్రెషర్స్ ఉంటారు కదా, బీటెక్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్ చదువుతున్న వాళ్ళు, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడే ఈ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ అన్ని నేర్చుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది, వాళ్ళకి సైడ్ ఇంట్రెస్ట్ వస్తారు. థ్యాంక్స్, షేర్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో మన దగ్గర పైథాన్ విత్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ఉంది. పైథాన్ విత్ జనరేటివ్ ఏ టూల్స్ ని చేసుకుని పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. ఓకే, సో అది ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రెషర్స్ కి బాగా యూజ్ అవుతుంది, లేదు 2 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.